మీరు యువర్ లుక్ అబ్జర్వ్ కొంచెం ద స్కిన్ ఆర్ ఐ డోంట్ నో విత్ యువర్ గ్లాసెస్ అండ్ ఆల్ దట్ యువర్ ఐ లైన్ లుక్ అదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది ఇన్ ఎవ్రీ షాట్ లైక్ నార్మలీ ఇట్ సెల్ఫ్. ఏం చేశారు శేఖర్? The glasses were always like కొంచెం ఒక చిన్న నోజ్ మీద కిందకి రెస్ట్ అవటం. ఐ డోంట్ నో కొన్ని 2-3 షాట్స్లో అది బాగా అబ్జర్వ్ చేశాను. అది చాలా కొత్తగా అనిపించింది నాకు చాలాసార్లు. అంటే ఇది వాచ్ అది అంటే ఏజ్డ్ బ్యాటర్డ్ ఏది ఉన్నా సరే లైక్ వన్ పార్ట్ ఆఫ్ మీ లుక్స్ లైక్ అది చార్మింగ్ ఇది ఆల్ డ్రెస్సెస్ సూట్ హిమ్. ఏది వేసినా ఇట్ జస్ట్ ఫిట్స్ దట్. ఆ మన్మధుడు అయితే అంటే దట్ వోంట్ గో. అండ్ దెన్ హీ స్ట్రగ్లింగ్ అండ్ ఆల్ భలే ఉండింది. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అసలు షూటింగ్ రియల్లీ ప్లెజర్ నాకు అంటే షూటింగ్ విత్ యూ హ్యాపీ భలే ఉండింది. అంటే హౌ హీ హ్యాపీలీ దిస్ లైక్ రిలాక్స్డ్ అండ్ దెన్ హీ డజంట్ లెట్ అస్ డూ అండ్ అంత అట్లా ఉంటుంది. సెట్ అంతా కొంచెం హ్యాపీ, నో కంట్రోల్, డోంట్ వరీ అట్లా ఉంటుంది అనమాట. నో బట్ ఐ థింక్ అది విత్ ఎనీ యాక్టర్ ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఒక టైం పడుతుంది వెన్ లైక్ వేర్ ఆల్సో ట్రయింగ్ టు ప్రాబ్లీ పుష్ అండ్ దెన్ ఒక్కసారి మీ టీం మిమ్మల్ని చూసి ఆ అండర్స్టాండింగ్ వచ్చాక ఆటోమేటిక్లీ ఐ థింక్ యాక్టర్స్ వీ వాంట్ టు కీప్ గివింగ్ ద ఫిల్మ్, వీ వాంట్ టు కీప్ గివింగ్ ద క్యారెక్టర్ బికాస్ మీ క్యారెక్టర్స్లో ఒక ఆనెస్టీ ఉంటుంది, వెరీ గ్రౌండెడ్ రూట్ లెవెల్ ఆనెస్టీ, అండ్ సమ్వేర్ ద రైటింగ్ స్టార్ట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఇండివిజువల్. అట్లీస్ట్ దిస్ వాట్ ఐ వెంట్ త్రూ. సో దెన్ యూ స్టార్ట్ సబ్మిటింగ్ టు ద ప్రాసెస్ విచ్ బికమ్స్ ఎఫర్ట్లెస్. నీ శ్మశానం లవ్ స్టోరీలో నీ శ్మశానం సీన్ నాకు ఐ రియల్లీ లైక్ ఎప్పుడు చూసుకుంటా ఉంటా అప్పుడప్పుడు. వాట్ చూడండి ఇక్కడే కదా, ఇక్కడ కూడా మన రానిరా జస్ట్ బిఫోర్ ద క్లైమాక్స్ ఇద్దరు సాయి పల్లవి తను చాలా బాగుంటుంది ఆ సీన్. అక్కడ నుంచి దాక్కోవడానికి వెళ్తే ఇది కూడా ఇది మంది కదా వెళ్ళిపోదాం అంటే అప్పుడు చేంజ్ చేస్తుంది. దట్స్ అ వెరీ గుడ్ కీ. సునీల్ గారు స్టోరీ విన్నారా? కుబేరా సునీల్ నారాయణ్, మన సునీల్ నారాయణ్ ప్రొడ్యూసర్ గారు స్టోరీ విన్నారా? సంథింగ్ హీస్ మొత్తం ఆయనకి కంగారు కదా, అంతే కంగారు కదా. హీస్ లైక్ అటెన్షన్ స్పాన్ ఇస్ వెరీ లో. చెప్తుంటే ఓ బెగరే ఓ బిలియనర్ గడయ్యే అచ్చా పోతే పాయింట్ వచ్చా అంతే. హీ వెంట్ లైక్ దట్. మొన్న మీరు ఈవెంట్లో అన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సరస్వతీదేవి తలెత్తుకొని చూసే సినిమా అని. ఇది ఎందుకు, ఏ కాంటెక్స్లో అన్నారు? అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు? ఐ వాజ్ థింకింగ్ అని ఏం మాట్లాడాలని జనరల్గా మాట్లాడేటప్పుడు నర్వస్గా ఉంటాము. సో అయితే ఐ వాంటెడ్ టు టెల్ వాట్ ఈస్ దిస్ ఫిలిం వెరీ అంటే పాజిటివ్, అంటే ఇట్స్ వెరీ కాన్ఫిడెంట్ చెప్దాం అనుకున్నాను. వెన్ ఆనంద్ హ్యాపెండ్ ఐ టోల్డ్ వన్స్ దట్ when I made Anand, I was like, first అందరూ they don't know what happened, just ఒక సినిమా తీసాము, you don't know what it is అని. Then I said ఈ సినిమా చూసి సరస్వతి may not jump in joy but she won't feel sorry about it అని. That I didn't do any mistakes అని. Then 25 years తర్వాత I thought what should I say అంటే now this movie she'll be really proud అని అలా అనిపించింది. ఎందుకంటే this kind of story, it won't happen అంటే I'm not saying it with arrogance or pride but it won't come across. నాకే ఏదో డివైన్, ఏదో సంథింగ్ కుదిరింది, ఏదో కలిసి రాసాము, మన టీంతో రాసుకునేది వచ్చింది కానీ ఇట్లా ఒక లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వచ్చి మళ్ళీ ఒక మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ ఈ క్లాస్ని మన ఇండియాలో ఉన్న క్లాసెస్ని ఇంత బాగా ఒక స్టోరీ రూపంలో చెప్పేస్తాము. అండ్ దేర్ ఇన్విజిబుల్ పీపుల్ బికాస్ అండ్ వీ డోంట్ కేర్, వీ డోంట్ నో. సో వాళ్ళ గురించి చెప్పడం అనేది ఒక ఫార్చునేట్ అనిపించింది. దట్ ఐ డోంట్ నో అబౌట్ దెమ్, ఐ డోంట్ నో అబౌట్ ఊబర్ రిచ్, బట్ ఇదంతా చేసినందుకు ఐ థాట్ ఐ రియలీ ఏదో మంచిగా అనిపించింది అది. దెన్ ఐ థాట్ ఓకే మా క్రాఫ్ట్కి ఒక గ్రాటిఫికేషన్ ఉంటుంది. యూ కీప్ మేకింగ్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్, యూ మేకింగ్ ఎంటర్టైనర్స్, యూ మేకింగ్ హ్యాపీ ఫిల్మ్స్, మ్యూజిక్ అంతా. దిస్ ఈస్ సంథింగ్ దట్ మేబీ ఇట్స్ డెస్టిన్, ఇట్ కేమ్ టు మీ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఐ వాజ్ లైక్ లిటిల్ ఓవర్వెల్మ్డ్. అందుకే అన్నాను అది, కానీ ఇట్స్ నాట్. బట్ వి ఆల్సో మెంట్ the writing was so good. The writing was so good. Yes. Writing was so good. All good. came together well. Right. Whenever we are listening to the dialogues and all of that, writing was so good. So it makes you think. Correct. Every the dialogues. Correct. Some of the dialogues make you think. So అదేంటి నాది కూడా ఉంది కదా, ఇది చరిత్ర అని. That's a nice dialogue which you used it in the trailer. డబ్బు పవరే లేకపోతే న్యాయం జరగదు, అది చరిత్ర, ఇది చరిత్ర అని చెప్పేసి all those dialogues are very very good.
కోర్స్ మీ సినిమాలో అయితే ద ఉమెన్ ప్లే వెరీ పవర్ఫుల్ పివటల్ రోల్స్. యూ రైట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. సో రష్మిక గురించి వాట్స్ క్యారెక్టర్ లైక్? వెరీ అండర్ ప్లేడ్, వెరీ అంటే ఫస్ట్ టైం ఆమె కూడా ఫస్ట్ టైం చేసినట్టు అనిపిస్తుంది. భలే చేసింది, బాగా బ్యూటిఫుల్, అంటే చాలా వెరీ లవబుల్ అయిపోతుంది ఆమె. వెరీ ఇంట్రెస్టింగ్. మై ఫేవరెట్ ఇన్ ద ఫిలిం ఇస్ హర్. యా, రష్మిత నాకు 2 సీన్సే ఉన్నాయి, 2-3 సీన్సే ఉన్నాయి కానీ బట్ వెన్ ఐ సా ద ఫిలిం డబ్బింగ్ అప్పుడు అంతా చూసినప్పుడు మై ఫేవరెట్ ఇస్ హర్. ఎంత బాగా చేసింది అమ్మాయి. అండ్ షీ సూటెడ్ ద రోల్ సో వెల్. she really transforms, I guess, into any character. We've seen her in a variety of characters in the last few years. Yeah. Too good. అండ్ పరిగెత్తుకుంటూ వస్తే రాత్రి అక్కడ ఎక్కడో షూట్ చేస్తే కంటిన్యూస్లీ సో బిజీ అనమాట. అసలు 1 డే హాఫ్ డే లేదు, వచ్చేసి చేసేసి మరి వెళ్ళిపోతుంది టపక్. వెరీ వెరీ బిజీ. ఏ కంప్లైంట్స్ ఏమి ఉండవు, అస్సలే ఉండవు అసలు. అసలు జమ్ ఆఫ్ రియలీ.